నమస్తే అన్న, మీ పేరు? నమస్కారం అఖిల్. ఓకే. అఖిల్ బ్రో, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యిండు. అండ్ కొన్ని ముఖ్యమైన మంత్రిత్వ శాఖలు కూడా తీసుకున్నాడు కదా! సో, మరి ఆయన సమర్థవంతంగా వాటిని ముందుకు తీసుకెళ్తాడనుకుంటున్నారా? తను చాలా నిజాయితీగా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే ఉన్నాడు గట్టిగా. తను ఎంతైతే ఈ 5 ఇయర్స్‌లో లాస్ట్ 5 ఇయర్స్‌లో వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు తను ఎంత కష్టపడ్డాడో, ఎమ్మెల్యే కోసం ఎమ్మెల్యే అవ్వాలని దేవుళ్ళని పూజించడం కానీ, తన పోరాట పటిమ కానీ అన్నీ చూసాము. ఇప్పుడు ఈ ప్రస్తుతానికి నెల రోజులు మాత్రం తను ఎమ్మెల్యే అయినందుకు, మంత్రి అయినందుకు ఒక 5-6 శాఖలు 6 శాఖల వరకు ఇచ్చారు. ఎన్నిటినీ వచ్చినందుకు దేవునికి ఒక మొక్కుబడిగా తీర్చుకునే ప్రోగ్రాంలో ఉన్నాడు ఈ నెల. ఇంక నుంచి పనులు మొదలు పెడతాడనిపిస్తుంది. తన ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. మంచిగా తన శాఖలు తనకి ఏదైతే శాఖలు ఇచ్చారో, పర్యావరణం కావచ్చు, అటవీ శాఖ కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ డిప్యూటీ కావచ్చు, తనకి ఏ శాఖ ఇచ్చారో అది 100% సాయశక్తులా కృషి చేయాలని కోరుకుంటున్నాను. పిఠాపురం ప్రజలు అదృష్టవంతులు. అంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆయన కంప్లీట్‌గా రాజకీయాల మీద దృష్టి పెట్టాడు కదా! సో, మరి ఇటు సినిమా రంగం వైపు చూసుకుంటే మరి ఇప్పుడు ప్రజెంట్ అయితే సినిమాలు ఆపేశాడు. సో, మరి మళ్ళీ సినిమాల్లోకి వస్తాడా? ఇప్పుడు చేసిన షూటింగ్స్ అన్ని కూడా కంప్లీట్ చేస్తాడు అనుకుంటున్నారా? ఆల్రెడీ చెప్పాడు కదండి, మొన్న ఈ మధ్య ఒక 3-4 డేస్ బ్యాక్ కూడా చెప్పాడు. ఆల్రెడీ కమిట్మెంట్ ఇచ్చాడు. ఒక ఓజీ కానీ, తర్వాత హరీష్ శంకర్ ఓజీ కానీ, ఉస్తాద్ భగత్ సింగ్ కానీ, హరిహర కానీ ఇట్లా కమిట్మెంట్ ఇచ్చిన సినిమాలు ఉన్నాయి. అది ఒక్కోటి 2 పార్ట్లుగా కూడా వస్తున్నాయి. కంపల్సరీ కమిట్మెంట్ ఇచ్చాడు కాబట్టి ఆల్రెడీ కొంత షూటింగ్ కూడా 30%, 50% కంప్లీట్ అయిపోయింది. అయితే 100% పూర్తి చేస్తాడండి. కాకపోతే ఇంతకుముందు అంత వేగంగా అయితే ఉండదు. ఎందుకంటే అక్కడ 6 శాఖలు ఇచ్చారు. తను రాజకీయాల్లో ఉన్నాడు, ప్రత్యక్ష పాలనలో ఉన్నాడు. కాబట్టి ఏంటంటే ఎంత ఫాస్ట్గా కాకపోయినా నెమ్మదిగా ఒక బాహుబలి తీసుకున్నంత టైం అలా నెమ్మదిగా పూర్తి చేస్తాడా అనిపిస్తుంది. కాకపోతే ఇంతకు ముందలాగా సంవత్సరానికి ఓ సినిమా అట్లా విడుదలయ్యే అవకాశాలు అయితే లేవండి. కంపల్సరీ పూర్తి చేస్తాడు. కమిట్మెంట్ ఇచ్చాడు కదండి. కాకపోతే ఫస్ట్ ప్రయారిటీ అనేది పాలిటిక్స్గానే చూపిస్తున్నాడు, పాలిటిక్స్కే ఇస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ కమిట్మెంట్ ఇచ్చాడు కాబట్టి రన్ అవ్వాలండి. ఇప్పుడు ఏ సైన్ చేయకపోతే తను ఒప్పుకునేవాడు కాదు. ఆల్రెడీ కమిట్మెంట్ ఇచ్చాడు కాబట్టి కంపల్సరీ పూర్తి చేస్తాడు అనిపిస్తుంది. దాంట్లో ఎటువంటి డౌట్ అక్కర్లేదండి. అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే ప్రజల గురించి కావచ్చు, రాజకీయాల పరంగా అయితే మంచిగానే అందరి గురించి ఆలోచించి ముందుకెళ్తున్నాడు. సో, మరి ఇదే జోషు మిగతా ఈ 5 ఇయర్స్ వరకు కూడా కొనసాగిస్తాడు అనుకుంటున్నారా? కొనసాగిస్తాడని అనుకుంటున్నాను. ఎందుకంటే తను ఒక ఒక మొత్తం ఒక 20 ఇయర్స్ 25 ఇయర్స్ తన సినీ లైఫ్లో చూసుకుంటే కూడా ఎక్కడ కూడా మనీ కోసం ఆరాటపడినట్టు ఎక్కడ కనిపించలేదండి. ఒక 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 కమర్షియల్ యాడ్స్ ఇవ్వటం కానీ, తను సినిమా మొత్తం తీస్తే తనకు 40-50 crores ఇస్తున్నారండి. ఒక చిన్న యాడ్ తీస్తే 10 crores ఇస్తారు, 1 minute యాడ్ తీస్తే. కానీ ఇటువంటి ఒక 20 ఇయర్స్లో ఎక్కడ కూడా ఒక యాడ్ ఇచ్చినట్టు కానీ కనిపించలేదు. అంటే అంత కమర్షియల్ కాదనిపిస్తుంది. ఇటువంటి కమర్షియల్ పర్సన్స్ ఎవరైనా సరే సేవ చేస్తారనిపిస్తుందండి. ఇదొక్కటి మెయిన్ థీమ్గా తీసుకోవచ్చండి. పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఒక తినే మనిషి అయితే కాదు అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎం అయ్యిండు. అండ్ కొన్ని ముఖ్యమైన మంత్రిత్వ శాఖలు కూడా తీసుకున్నాడు కదా! ఇటు రాజకీయ రంగాన్ని, అటు సినిమా రంగాన్ని రెండింటిని మేనేజ్ చేయగలుగుతాడు అనుకుంటున్నారా? చాలా కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాను. నేను రెండు పడవల ప్రయాణం చేయగలుగుతాడని నమ్మకం ఉంది. ఎందుకంటానంటే ఆయనకు ముందు నుంచి ఇప్పుడు కాకుండా 2001 నుంచే ఆయన ఎప్పుడైతే కామన్ మ్యాన్ ప్రొడక్షన్ ఫోర్స్ పెట్టాడో దానికన్నా ముందు నుంచి ఆయనకు రాజకీయాల మీద చాలా నమ్మకంగా, అంటే ఈ సోషల్ సర్వీస్ మీద చాలా నమ్మకం ఉన్నది, రెస్పాన్సిబిలిటీ ఉన్నది మన దేశం కానీ ఎప్పటికైనా. ఇదే విధంగా ఇప్పుడు 2014 జనసేన పార్టీ ఆవిర్భావం పెట్టిన కాంచి మొదలు పెడితే ఆయన ప్రయాణం గమనిస్తే ఎప్పుడు ఆయన విజయాలకు పోలేదు. 2019లో పోటీ చేసి 2 చోట్ల ఓడిపోయినా కూడా ఆయన ఏనాడు కుంగుబల్లే. మళ్ళీ తిరిగి బౌన్స్ బ్యాక్ అయ్యిండు. పార్టీని ఓడిపోయినా కానీ ప్రజల మధ్యలో ఉండుకుంటూ ఇటు రాజకీయంగా నడపాలంటే డబ్బులు ఉండాలి, మనకు అందరికీ తెలిసిన ముచ్చటే. అందుకోసమే అనే సినిమాల వైపు చేసుకుంటూ ఇటు ప్రజల వైపు 2 పడవలు చేసుకుంటూ 2024లో మనం ఏ విధంగానే 100% స్ట్రైక్ రేట్. పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎం అయ్యాడు. అండ్ కొన్ని ముఖ్యమైన మంత్రిత్వ శాఖలు కూడా తీసుకున్నాడు కదా! ఇటు రాజకీయ రంగాన్ని, అటు సినిమా రంగాన్ని రెండింటిని మేనేజ్ చేయగలుగుతాడు అనుకుంటున్నారా? ఖచ్చితంగా చేయగలుగుతాడు. పవన్ కళ్యాణ్కి ఇప్పుడు అవకాశం ఇచ్చారు. ఖచ్చితంగా ఏంటంటే అతను రాజకీయ పరంగా ఇంప్రూవ్మెంట్ అవ్వాలి కాబట్టి తను ప్రూవ్ చేసుకోవాలి. ప్రూవ్ చేసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు మంచి చేస్తేనే తన పర్సనల్గా ఉన్న జనసేన పార్టీని పైకి తీసుకెళ్ళగలుగుతాడు. మంచి స్టెప్పే వేసాడు నాకు తెలిసి. సో బెటర్. అంటే ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే ఆయన కంప్లీట్గా రాజకీయాలకే మొత్తం దృష్టి పెట్టాడు కదా! సో, మరి ఇటు సినిమా రంగాన్ని కంప్లీట్గా వదిలేస్తాడు అనుకోవచ్చా? లేదు అంటే 2 ఇయర్స్కి 3 ఇయర్స్కి ఒకటి వదులుతాడు. అంటే తనకి ఇప్పుడు ఉన్న మెయింటైన్ అంటే రెస్పాన్సిబిలిటీ ఎక్కువ కదా. డిప్యూటీ సీఎం ప్లస్ ఏంటంటే మంత్రిత్వ శాఖలు ఎక్కువ ఇచ్చారు అతనికి.
సో అతను మెయింటైన్ చేయాలంటే ఈ సినిమా ఫీల్డ్లోకి తక్కువగా వస్తాడు. నాకు తెలిసి 2-3 ఇయర్స్కి ఒక సినిమా వస్తుంది. ఖచ్చితంగా అయితే తనకున్న డిప్యూటీ సీఎం పదవికి మామూలుగా దాన్ని ఏమంటారు, న్యాయం చేయగలడు, ఖచ్చితంగా చేయగలుగుతాను అనుకున్నా. ఎందుకంటే తన పర్సనల్ పార్టీని ఎవరైనా సరే జనసేన ఎల్లకాలం టీడీపీలో కలిసి ఉంచరు. తన పర్సనల్గా మనీ పరంగా కానీ లేదంటే మంత్రులతో కానీ ఇంకొక ఎమ్మెల్యేలతో కానీ కాంటాక్ట్ అవ్వడానికి, బాండింగ్ అవ్వడానికి ఇదే ప్లాట్ఫామ్ అతనికి. సో ఈ ప్లాట్ఫామ్ యూజ్ చేసుకొని 5 years 10 years కానీ టీడీపీతో రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తాడు. తర్వాత కొంచెం అమౌంట్ కానీ కొంత ఎమ్మెల్యేలని పక్క తీసుకుని వచ్చేసి తను సపరేట్గా ఒక పార్టీ క్రియేట్ చేసుకుంటాడు. యాక్చువల్గా ప్రతి ఒక్కరికి తెలుసు ఈ సీను. పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎం అయ్యిండు అండ్ కొన్ని ముఖ్యమైన మంత్రిత్వ శాఖలు కూడా తీసుకున్నాడు కదా. ఇటు రాజకీయ రంగాన్ని అటు సినిమా రంగాన్ని రెండింటిని మేనేజ్ చేయగలుగుతాడు అనుకుంటున్నారా? ఎస్ ఆఫ్ కోర్స్ అన్న, నేను అదే అనుకుంటున్నా. అంటే అదేం పెద్ద ప్రాబ్లం ఏం కాదు రాజకీయానికి, మూవీస్కి. ఇప్పుడు చాలామందే ఉన్నారు, బాలకృష్ణ ఉన్నాడు, ఆయన 24/7 మూవీస్లో చేస్తూ ఉంటాడు, అక్కడ అనంతపూర్లో హిందూపూర్లో చేస్తూ ఉంటాడు. సో దాని గురించి ఎంత ఆలోచించాల్సిన అవసరం లేదు. బట్ ఏమంటే ఇక మోస్ట్ ఆఫ్ ద టైం ఫోకస్ ఆ మూవీస్ కన్నా కొద్దిగా ఇప్పుడు పొలిటీషియన్లో, ఎందుకంటే 4 years తర్వాత 10 years తర్వాత వచ్చినాడు కాబట్టి ఆయన కొద్దిగా మూవీస్ని కొంచెం లైట్గా తీసుకొని రాజకీయాల్లో కొద్దిగా ఉంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను, చాలా అనుకుంటున్నాను. ఇంకా అపార్ట్ ఫ్రమ్ మూవీస్ అంటే ఇక ఆయన నమ్ముకొని కూడా చాలామంది ఉంటారు కాబట్టి, డిస్ట్రిబ్యూటర్లు, ప్రొడ్యూసర్లు, వాళ్ళు వీళ్ళు ఉంటారు కాబట్టి దాంట్లో కూడా ఇప్పుడు 30-70% మామూలుగా ఇప్పుడు యాజ్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా నేను చెప్పేదంటే 30-70% మనం కొంత ఇన్కమ్ అట్లా సైడ్ చేస్తుంటాం కాబట్టి ఇతను కూడా 70% పొలిటికల్గా 30% మూవీస్కి ఇస్తే కొద్దిగా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ప్రజెంట్ అయితే మొత్తం మూవీస్ అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ కొన్ని మూవీస్ అయితే 80-70% కూడా షూటింగ్ కంప్లీట్ అయినా ఉన్నాయి. సో వాడికి టైం ఇస్తలేడు, మరి ముందు ముందు ఇంకేం ఇస్తాడని చాలామంది అంటారు, నిర్మాతలు కావచ్చు వాళ్ళ పరంగా ఏమంటారు మరి? అంటే ఇప్పుడే కదన్నా గెలిచింది, సో దాని ఫస్ట్ ఇప్పుడు గెలిచిన తర్వాత దాన్ని చూసుకొని దాంట్లో మొత్తం ఇప్పుడు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చినాడు కాబట్టి దాంట్లో అన్నీ తెలుసుకొని దాంట్లో ఏమో ఉంటే ఒక వేలో దాని పద్ధతిలో పెట్టి ఇతని కింద ఉన్న వాళ్ళకు కూడా ఈ సర్క్యులేషన్స్, ఈ సర్కమ్టెన్స్ ఇవి ఇలా ఉన్నాయి, ఇవి ఇలా ఉన్నాయి అని చెప్పి కొద్దిగా చేస్తే ఇంకా తర్వాత అవి ఒక వేలో వెళ్ళిన తర్వాత కొద్దిగా గ్యాప్ తీసుకొని ఒక మళ్ళీ 80-70% మూవీస్ కంప్లీట్ చేయొచ్చు అని నేను అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు ప్రజెంట్ డిప్యూటీ సీఎంగా అయితే చాలా వరకు ఆయన సక్సెస్ఫుల్ అయ్యిండు ఆల్మోస్ట్ అని అంటున్నారు. కాకపోతే ఇప్పుడు మళ్ళీ వచ్చే ఎలక్షన్స్ అప్లో ఆయన ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ గిట్ట ఆయనకు ఉందంటారు. మరి ముఖ్యమంత్రి అయ్యే హోదా ఆయనకు ఉందంటారా, అర్హత? అదైతే మనం చెప్పలేమన్నా, ఎందుకంటే మనకు అంత ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి. బట్ ఏమంటే ఇప్పుడు డిప్యూటీ సీఎంగా తీసుకున్నాడు కదా, మొన్ననే రీసెంట్గా 9 years అమ్మాయి ఎక్కడ వెళ్ళిందని మళ్ళీ బ్యాక్ తెచ్చింది కాబట్టి చెప్పలేం. నెక్స్ట్గా చూడాలి ఆయన ఒకవేళ అపార్ట్ ఫ్రమ్ సైడ్ వెళ్ళేసి ఛాన్సెస్ ఉన్నాయి. ఆయన ఈ 4 yearsలో అర్థమైపోతుంది కూడా, 5 yearsలో అర్థమైపోతుంది కూడా. అప్పుడు ఇంకా దాన్ని బట్టి ఆయనకి చెప్పలేం, రావచ్చు రాకపోవచ్చు అనేది. పవన్ కళ్యాణ్ ఆంధ్రలో డిప్యూటీ సీఎం అయ్యింది కదా, సో ఇటు రాజకీయాలని అటు సినిమా రంగాన్ని రెండింటిని మేనేజ్ చేయగలుగుతాడు అనుకుంటున్నారా? రాజకీయం అయితే మేనేజ్ చేయగలుగుతాడు అనుకుంటున్నా బ్రో. ఇప్పుడు సినీ ఇండస్ట్రీ వదిలేసుకొని రాజకీయం చేసి అందరికీ ప్రజలకు మంచి చేయాలని కోరుకుంటున్నాం. మనమైతే అందరికీ మంచి చేసి మంచిగా ఉంటే చాలు. మరి ఇప్పుడు సినిమాలో ఆల్రెడీ ఒక 70-80% షూటింగ్ కంప్లీట్ అయిన సినిమాలు ఇట్లా ఉన్నాయి కదా, ఆ మూవీస్ కంటిన్యూ చేసుకొని తర్వాత స్టాప్ చేసేసి సీఎం రాజకీయం కొనసాగిస్తే బెటర్ అని ఫీలింగ్. అంటే కంప్లీట్గా సినిమాలు ఆపేసి ఓన్లీ రాజకీయ పరంగా ప్రజలను మంచిగా చూసుకుంటే చాలా అనుకుంటున్నాను. మంచిగా చూసుకుంటే చాలు. ఎందుకంటే ఆయన మైండ్లో ఒకటి ఉంటుంది, ఇప్పుడు మనం ప్రజలకు ఏదో చేయాలి అన్న ఆలోచన థాట్తోటి స్టార్ట్ అయింది కాబట్టి జనసేన పార్టీ రీచ్ అయ్యింది అనుకున్న గోల్కి. అది మంచిగా సక్సెస్ అయ్యి మంచిగా చేస్తే చాలు. అంటే ఇప్పుడు ఆయన ఇంత ఫేమస్ అవ్వడానికి కానీ, ప్రజల్లో ఇంత ఆదరణ పొందడానికి కానీ ముఖ్యంగా మెయిన్ ఇంపార్టెంట్ సినిమా రంగం కదా, సినిమాల నుంచి వచ్చింది కదా. సో మరి కంప్లీట్గా సినిమాలు మానేస్తే ఎట్లా? సినిమాలు మానేసి ఇప్పుడు కంటిన్యూ అయిన మూవీస్ ఉన్నాయి కదా బ్రో, అన్నీ ఒక్కొక్కసారి ఒక్కొక్క 10% టైం ఇచ్చినా కూడా టైం పడుతుంది. అది చేసుకున్నా ఇది సక్సెస్ అవుతుంది ఎట్లయినా, అట్లనే అంటున్నా. రెండింటిని ఖచ్చితంగా మేనేజ్ చేయగలుగుతాడు. ఇప్పుడు మెయిన్ ఇప్పుడు వచ్చిన దానికి ఇది ఫస్ట్ సక్సెస్ అయింది కాబట్టి ప్రజలకి చేయాలి కదా బ్రో. మెయిన్ ఇది ఇంపార్టెంట్. ఇప్పుడు సినిమాల కంటే కూడా రాజకీయం ఇంపార్టెంట్.